హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. సో మన ఎఫ్పిఓ మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే పేపర్ 1 అండ్ పేపర్ 2 కంప్లీట్ అయిపోయాయి. పేపర్ 1 ఈజీగా ఉంది అని అందరూ అన్నారు. పేపర్ 1 నిజమే ఈజీగానే ఉంది. బట్ కమింగ్ టు పేపర్ 2 డిఫికల్ట్ టు మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్లో ఉంది అంటున్నారు. ఇది కూడా మనం అనాలిసిస్ అయితే స్టూడెంట్స్ అనాలిసిస్ కంప్లీట్ గా రాలేదు, వచ్చిన తర్వాత చెప్దాము. అలాగే ఎస్ఏలో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా, లైక్ అండర్లైనింగ్ కానీ స్టార్ మార్క్స్ కానీ, వీటన్నిటికీ సంబంధించి ఏదైతే ప్రాబ్లం ఉంటుంది ఏదైతే ప్రాబ్లం ఉండదు అనేది నేను మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ రోజు అయితే మనం జనరల్ సైన్స్ అనాలిసిస్ అనేది చూద్దాం, రైట్? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఫంక్షన్ ఆఫ్ ది గ్లాస్ షీట్ ప్లేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ సోలార్ కుక్కర్. సోలార్ కుక్కర్ పైన ఉండేటువంటి గ్లాస్ షీట్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటున్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది, యొక్క ఆన్సర్ వచ్చేసి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆ వచ్చేటువంటి సన్ రేస్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రాప్ చేస్తుంది, సేమ్ లైక్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాసెస్ ఆఫ్ బయోగ్యాస్ ప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్. ఏ యొక్క కెమికల్ లేదంటే ఏది ఇక్కడ అవసరం లేనిది ఇన్ ద బయోగ్యాస్ ప్రొడక్షన్ అంటున్నారు. మనం చూసాం బయోగ్యాస్ ప్రొడక్షన్ లో 2 టైప్స్ ఉంటాయి అని చూసాము. అలాగే బయోగ్యాస్ అనేది మీకు గుర్తుంటే నేను ఒక పిక్చర్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అనరోబిక్ డైజెస్టర్ అనేది ఉంటుంది, ఆ డైజెషన్ లో క్లోజ్ చేసి ఉంచేస్తాం కాబట్టి ఆక్సిజన్ అనేది దానికి అవసరం లేదు అని. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, there are 2 statements given below marked as P and Q. 2 statements ఇచ్చాడు, వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నాడు. పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఆర్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటున్నాడు. సో ఫాజిల్ ఫ్యూయల్స్ కదా ఇవి రెండు, యూనిట్ 1 సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. కోల్ క్యాన్ బి ప్రిపేర్డ్ ఇన్ ది ల్యాబొరేటరీ ఫ్రమ్ డెడ్ ఆర్గానిజమ్స్ అంటున్నాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు? కోల్ అనేది మనం ల్యాబ్స్ లో తయారు చేయడానికి అవ్వదండి. తయారు చేయడానికి అవుతుంది అనుకుంటే దాన్ని అసలు ఫాజిల్ ఫ్యూయల్ అని ఎందుకు పిలుస్తాము, నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని ఎందుకు పిలుస్తాము? ఇన్ఎగ్జాస్టిబుల్, యూజ్ చేస్తే అయిపోతాయి కాబట్టి వాటిని నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటున్నాం. సో పీ కరెక్ట్ అండ్ క్యూ ఈస్ ఫాల్స్, ఆప్షన్ 1. నెక్స్ట్, ద ఇగ్నిషన్ టెంపరేచర్స్ ఆఫ్ 4 సబ్స్టెన్సెస్ PQRS ఇచ్చాడు, వాటి టెంపరేచర్స్ ఇచ్చాడు, అంటే ఇగ్నిషన్ టెంపరేచర్స్ ఇచ్చాడు. అలాగే మనకి 100 డిగ్రీ సెల్సియస్ అనే టెంపరేచర్ కనుక ఉంది అంటే కండిషన్, వీటిలో ఏవి మనకి ఇగ్నైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని అడుగుతున్నాడు. సో 100 డిగ్రీ సెల్సియస్ లిమిట్ ఇచ్చాడు కాబట్టి 100 లోపు ఏ ఉన్నాయి, 95, 98 అనేవి ఇగ్నైట్ అవుతాయి. 100 మించి ఇక్కడ 2 ఇచ్చాడు కాబట్టి 100 మాత్రమే లిమిట్ కాబట్టి మన కండిషన్ లో ఇవి రెండిటికి ఇగ్నైట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ P and Q. నెక్స్ట్, ది మంగల్ టర్బైన్ మెయిన్లీ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్. మంగల్ టర్బైన్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది? ఎలాంటి ఎలక్ట్రిసిటీ అనేది లేకుండా, ఎలాంటి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ యూజ్ చేయకుండా జస్ట్ ఫ్లో ఆఫ్ వాటర్, రివర్ లో ఫ్లో ఆఫ్ వాటర్ మీద కైనెటిక్ ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది వేస్ట్ డిశ్చార్జ్ ఫ్రమ్ బయోగ్యాస్ ప్లాంట్. చూడండి బయోగ్యాస్ మీద ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు. సో బయోగ్యాస్ ప్లాంట్స్ నుంచి మనకి వేస్ట్ ఏదైతే డిశ్చార్జ్ అవుతుందో, సింపుల్ గా అనరోబిక్ డైజెషన్ అన్నాం కదా. సో ఈ అనరోబిక్ డైజెస్టర్ నుంచి మనకు కావాల్సినటువంటి బయోగ్యాస్ వస్తుంది. అలాగే ఈ బయోగ్యాస్ తో పాటు కొంత వేస్ట్ అనేది వస్తుంది. ఈ వేస్ట్ ప్రోడక్ట్ ని ఎలా యూజ్ చేస్తామన్నాము? అగ్రికల్చర్ రెసిడ్యూస్, అలాగే అగ్రికల్చర్ కి ఫర్టిలైజర్స్ గా యూజ్ చేస్తాము అన్నాం, రైట్? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. ఐరన్. ఐరన్ అనేది మనకి బాక్సైట్ కాదు, బాక్సైట్ అంటే అల్యూమినియం. సో ఇది రాంగ్. కాపర్ వచ్చేసి హెమటైట్ అంటున్నాడు. హెమటైట్ అంటే మనకి ఐరన్. సో ఇది రాంగ్ అనమాట. అల్యూమినియం సిన్నబర్ అంటున్నాడు. సిన్నబర్ అంటే మనకి మెర్క్యూరీ. సో ఇది కూడా రాంగ్ అనమాట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 లెడ్ గెలీనా, PBS అనమాట, ఆప్షన్ 3. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ది ఎలక్ట్రో రిఫైనింగ్ ఆఫ్ కాపర్. ఇది మనకి 5th యూనిట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్. సో ఎలక్ట్రో రిఫైనింగ్ ఆఫ్ కాపర్ అనేది జరుగుతున్నప్పుడు మనకి ఏం జరుగుతుందా ప్రాసెస్ లో అంటున్నాడు. సింపుల్లీ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్ అని చెప్పొచ్చు. దానికి మనం వాడే మెథడే ఎలక్ట్రో రిఫైనింగ్. ఇందులో ఏం జరుగుతుంది, ప్యూర్ కాపర్ ఏదైతే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో ఉంటుందో, ఆ ప్యూర్ కాపర్ ఏదైతే ఉంటుందో ఆ ప్యూర్ కాపర్ అనేది క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది థర్మైట్ ప్రాసెస్ ఈస్ యూస్డ్ టు వెల్డ్ రైల్వే ట్రాక్స్. ఇట్ ఇన్వాల్వ్స్ ఎ రియాక్షన్ బిట్వీన్. సింపుల్ గా దీన్ని కామన్ సెన్స్ తో ఎలా ఆన్సర్ చేయొచ్చు? రైల్వే ట్రాక్స్ అంటున్నాడు. రైల్వే ట్రాక్స్ జనరల్ గా దేంతో తయారు చేసిపడి ఉంటాయి? ఐరన్ తో తయారు చేయబడి ఉంటాయి అనమాట. ఇక్కడ ఆప్షన్స్ లో చూడండి ఎక్కడైనా ఐరన్ ఉందా? 3rd ఆప్షన్ లో ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఐరన్ ఆక్సైడ్ అండ్ అల్యూమినియం. లేదు అంటే మనకు నార్మల్ గా కూడా థర్మైట్ ప్రాసెస్ లో అల్యూమినియం ని వెల్డ్ చేయడానికి యూజ్ చేస్తాము. అలా కూడా పెట్టొచ్చు, ఇలా కూడా మీరు థింక్ చేసి ఆన్సర్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్ డస్ నాట్ అక్కర్
ఇన్ అ బ్లాస్ట్ ఫర్నెస్ డ్యూరింగ్ ది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్. ఇది మనకి సిలబస్ లో స్పెసిఫిక్ గా ఇచ్చినటువంటి టాపిక్ అన్నమాట. మరి వీటిలో ఏ రియాక్షన్ జరగదు అంటున్నాడు? CaCO3 లైమ్ స్టోన్ అనేది మనకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది, రైట్? CaO కాల్షియం ఆక్సైడ్ గా కన్వర్ట్ అవుతుంది, ఇది జరుగుతుంది. అలాగే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్ అంటున్నాడు కాబట్టి సింపుల్ గా ఇవి రెండు ఆప్షన్స్ కూడా జరుగుతాయని మనం కన్సిడర్ చేయొచ్చు. మరి ఏది జరగదు? ఈ రియాక్షన్, ఫస్ట్ రియాక్షన్ ఏదైతే ఉందో కార్బన్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ అవుతుంది అనేది జరగదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ది హేబర్స్ ప్రాసెస్. హేబర్స్ ప్రాసెస్ అంటే ఏంటి? అమ్మోనియా యొక్క ప్రొడక్షన్. ఎన్ని మోల్స్ ఆఫ్ నైట్రోజన్, ఎన్ని మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ తో రియాక్ట్ అవుతుంది? సింపుల్ గా నేను మీకు చెప్తూనే ఉంటాను. అమ్మోనియా అంటే ఏంటి? NH3. సో 1 మోల్ ఆఫ్ నైట్రోజన్ అనేది 3 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి 2 మోల్స్ ఆఫ్, ఇక్కడ చూడండి 1:3 ఎక్కడుంది? ఓన్లీ సెకండ్ ఆప్షన్ లో ఉంది, రైట్? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. మరి ఎలా బ్యాలెన్స్ అవుతుంది మేడం అని మీకు రావచ్చు. 1 మోల్ ఆఫ్ నైట్రోజన్ ప్లస్ 3 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ అన్నప్పుడు 3 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ అన్నప్పుడు 3H2. సో ఇది ఇక్కడ ఏమవుతుంది? NH3 ఫామ్ అవ్వాలి మనకి. ఇది మనకి అమ్మోనియా. సో ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి కాబట్టి 2NH3 అనమాట, రైట్? సో ఇక్కడ 2 మోల్స్ ఆఫ్ అమ్మోనియా వస్తుంది, 1 మోల్ ఆఫ్ నైట్రోజన్ వస్తుంది, అలాగే 3 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ వస్తుంది. ఓకే, 1, 3 and 2. నెక్స్ట్ క్వశ్చన్, ది కెటలిస్ట్ యూస్డ్ ఇన్ ది హైడ్రోజనేషన్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్. హైడ్రోజనేషన్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్ లో మనం ఏ కెటలిస్ట్ యూజ్ చేస్తామంటున్నాడు? హైడ్రోజన్ నే యూజ్ చేస్తాం. ఇది PYQ. ఓకే, దిస్ ఇస్ వై ఐ సెడ్ APPSC కూడా PYQs అనేది రిపీట్ చేస్తుంది, ఫాలో అవ్వండి అని కూడా చెప్పాను. నెక్స్ట్, డ్యూరింగ్ వింటర్ ఇన్ కోల్డ్ రీజియన్స్ బాటిల్స్ ఆఫ్ వెనిగర్ ఆర్ ఫౌండ్ టు ఫ్రీజ్. అది ఎందుకు జరుగుతుంది? వెనిగర్ బాటిల్స్ అనేవి ఫ్రీజ్ అయిపోవడం జరుగుతుంది, అది ఎందుకు అంటున్నాడు. సో ఇక్కడ సింప్లీ ఫ్రీజింగ్ పాయింట్ అనేది ఆన్సర్ ఉండాలండి. వీకనింగ్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అనేది ఉంటే ఇక్కడ ఆన్సర్ అనేది కరెక్ట్ ఉండేది. సో దీన్ని హోల్డ్ లో పెట్టండి, దీని ఆన్సర్ ఏమిస్తుంది APPSC చూద్దాం, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, C2H5OH అంటే సింప్లీ ఎథనాయిక్ యాసిడ్ అనేది మనకి ఆల్కలిన్ KMNO4 తో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హీట్ రియాక్షన్ అనేది జరిగినప్పుడు X ఫామ్ అవుతుంది అంటున్నాడు. ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ మనకి? ఒక యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఎథనాయిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట, రైట్? అండ్ ఈ యొక్క X ఏదైతే ఉందో ఈ X అనేది అగైన్ C2H5OH అంటే ఎథనాల్ తో రియాక్ట్ అయినప్పుడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్ యాసిడ్ మళ్ళీ ఏం ఫామ్ అవుతుంది అని అడుగుతున్నాడు, రైట్? ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే ఇథైల్ అసిటేట్ అనేది ఫామ్ అవుతుంది, దాన్ని మనం ఏమంటాం అంటే ఎస్టర్స్ అంటాం. సో ఆన్సర్ ఈస్ ఇక్కడ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది, అలాగే ఇక్కడ ఎస్టర్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఇది నేను మీకు క్లాసెస్ లో కూడా చెప్పాను. కీటోన్స్ అనేవి యాసిడ్ తో రియాక్ట్ అయినప్పుడు ఎలా ఫామ్ అవుతాయి, ఆల్కహాల్స్ అనేవి మనకి యాసిడ్స్ తో రియాక్ట్ అయినప్పుడు ఎలా రియాక్ట్ అయినప్పుడు ఏవేవి ఫామ్ అవుతాయి, కీటోన్స్, ఆల్డిహైడ్స్ అనేది కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్, when an alcohol is heated with concentrated H2SO4 at about 170 degrees Celsius, it undergoes dehydration. What is the major product formed? ఏ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది అంటున్నాడు. సో సింపుల్ గా ఆల్కహాల్ అన్నాడు కాబట్టి C2H5OH తీసుకోండి. C2H5OH అనేది మనకి H2SO4 కాన్సన్ట్రేటెడ్ H2SO4 తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది అని అడుగుతున్నాడు. సింపుల్ గా ఇక్కడ ఈథీన్ అనేది ఫామ్ అవుతుంది. ఈథీన్ అనేది ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఈథీన్ లో డబుల్ బాండ్ ఈన్ ఇక్కడ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆల్కీన్ అవుతుంది, రైట్? నెక్స్ట్, ది స్మాలెస్ట్ కీటోన్ హ్యాస్ డాష్ కార్బన్ ఆటమ్స్. స్మాలెస్ట్ కీటోన్ అంటే ఏంటి? మనకి అసిటోన్ అనమాట. ఈ అసిటోన్ లో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉంటాయి అంటున్నాడు. మరి అసిటోన్ యొక్క ఫార్ములా ఏంటి? CH3COCH3. ఇది మనం రివిజన్ సెషన్స్ లో కూడా చూసాం. సో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1, 2 and 3. So answer is option 3. Next question, which of the following could be the molecular formula of an alcohol? ఆల్కహాల్ కి మాలిక్యులర్ ఫార్ములా అయ్యే ఛాన్సెస్ ఏ ఉన్నాయి అంటున్నాడు. ఆల్కహాల్ అంటే మనకి ఏం రావాలి? OH అనే ఫంక్షనల్ గ్రూప్ అనేది యాడ్ అవ్వాలి. సో ఇప్పుడు చూడండి, హైడ్రోకార్బన్ గ్రూప్స్ చూడండి. C2H6O అంటున్నాడు, C2H4O అంటున్నాడు. మరి OH అవ్వడానికి ఫామ్ అవ్వడానికి లేదు. C3H6 ఉంది, OH ఫామ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. CH2O ఫామ్ అవ్వదు. ఇక్కడ చూడండి, C2H6O అంటే C2H5 అవుతుంది. అలాగే ఇంకొక హైడ్రోజన్ అనేది OH గా మనం రాస్తాం అనమాట. సో ఇలా మనకి ఎథనాల్ అనేది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, a soap molecule has 2 ends. ఇది మనకి తెలుసు, సోప్ మాలిక్యూల్ కి 2 ends ఉంటాయి. హైడ్రోఫిలిక్ ఎండ్ ఉంటుంది, హైడ్రోఫోబిక్ ఎండ్ ఉంటుంది. వాటిని అయోనిక్ ఎండ్ అని అంటాం, లేదంటే కార్బనిక్
చైన్ ఎండ్ అని అంటాం అనమాట. వీటిల్లో డర్ట్ పార్టికల్స్ ని అట్రాక్ట్ చేసేటువంటి ఎండ్ ఏది అని అడుగుతున్నాడు. సింప్లీ కార్బనిక్ చైన్ ఎండ్ ఏదైతే ఉంటుందో ఇది డర్ట్ పార్టికల్ ని అట్రాక్ట్ చేస్తుంది. అయోనిక్ ఎండ్ అనేది వాటర్ పార్టికల్ ని అట్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్పేస్ క్రాఫ్ట్ యాక్సిడెంటలీ కెనాట్ బర్న్ ఆన్ ది మూన్ బికాస్. ఇవి కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట మనకి, రైట్. చాలా వరకు అప్లికేషన్ మెథడ్ లోని క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. ఐ థింక్ మోస్ట్లీ ఆస్పిరెంట్స్ ఇక్కడే ఈ పేపర్ ని డిఫికల్ట్ అని ఫీల్ అయి ఉంటారు. బికాస్ మనకి థియరీలో క్వశ్చన్స్ అయితే అడగలేదు, కొంచెం ప్రాక్టికల్ గా ట్రిక్కీగా క్వశ్చన్స్ అనేది అడిగాడు. ఎందుకంటే మీకు అందరికీ తెలిసి మీరు అందరు రాశారు పేపర్ 1 చాలా ఈజీగా వచ్చింది. సో అల్టిమేట్లీ పేపర్ 1 ఈజీగా వచ్చింది అంటే పేపర్ 2 అనేది డిఫికల్ట్ గా ఇస్తాడు అని ముందే మనం ఫిక్స్ అవ్వాలన్నమాట, రైట్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, స్పేస్ క్రాఫ్ట్ అనేది మూన్ మీద ఎందుకు బర్న్ అవ్వదు లేదంటే ఎక్స్ప్లోడ్ అవ్వదు అని అంటున్నాడు. సింప్లీ మూన్ మీద మనకి ఎలాంటి అట్మాస్ఫియర్ ఉండదు కాబట్టి మనకి అక్కడ బర్న్ అవ్వదు అనమాట. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ వాంట్ టు డెమాన్స్ట్రేట్ అ లూనార్ ఎక్లిప్స్. లూనార్ ఎక్లిప్స్ అనగానే మనం క్లాసెస్ లో డిస్కస్ చేసాము, ఎంసీక్యూ సెషన్స్ లో డిస్కస్ చేసాం. ఏం రావాలి కండిషన్ దీనికి, సెమ్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. సెమ్ అంటే ఏంటి, ఎస్ అంటే సన్ రావాలి, ఈ అంటే అర్త్ రావాలి, ఎం అంటే మూన్ రావాలి కదా. సో ఇక్కడ ఫ్లాష్ లైట్, బాస్కెట్ బాల్, టెన్నిస్ బాల్ ని ఇలా ఊహించుకోమంటున్నాడు. సో ఫ్లాష్ లైట్ అనేది మనకి సన్ అవుతుంది, బాస్కెట్ బాల్ అనేది సైజ్ ని బేస్ చేసుకుని అర్త్ తీసుకోండి, టెన్నిస్ బాల్ మూన్ అవుతుంది. ఎందుకంటే మనకి ఆ షాడో ఏదైతే పడుతుందో ఎక్లిప్స్ లో, ఆ షాడోలో మనకి అర్త్ యొక్క షాడో అనేది మూన్ పడ్డప్పుడు ఇది దీనిలో రావాలి కానీ ఇది దీని మీదకి కవర్ అయిపోయేలా చేయకూడదు అనమాట. సో దట్ ఈస్ వై అర్త్ అనేది మనకి బాస్కెట్ బాల్ అవుతుంది, టెన్నిస్ బాల్ అనేది మూన్ అవుతుంది. సో ఫ్లాష్ లైట్, బాస్కెట్ బాల్ అండ్ టెన్నిస్ బాల్ అనేవి స్ట్రైట్ లైన్ లో ఉంటాయి. సో ఆన్సర్ కూడా ఇదే ఉంటుంది, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ మెంబర్ ఆఫ్ సోలార్ సిస్టమ్. మెంబర్ ఆఫ్ సోలార్ సిస్టమ్ ఏమవుతుంది, పోల్స్టార్ కాదు, సిరియస్ కాదు, కాన్స్టిలేషన్స్ కాదు. కామెట్స్ అనేవి మనకి సోలార్ సిస్టమ్ లో ఉంటాయి. కామెట్స్, ఆస్ట్రాయిడ్స్ అండ్ మెటియోరైట్స్ ఇవన్నీ కూడా సోలార్ సిస్టమ్ లో పార్ట్ అనమాట. నెక్స్ట్, అకార్డింగ్ టు విచ్ థియరీ ఈస్ ద ఎర్త్ కన్సిడర్డ్ టు బి సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ఆల్ సెలెస్టియల్ బాడీస్ రివాల్వ్ అరౌండ్ ఇట్. ఇది యాక్చువల్లీ మనకి టోలమిక్ థియరీ అని వస్తుంది, అలాగే జియోసెంట్రిక్ థియరీ అనేది వస్తుంది. ఐ థింక్ దీనికి ఈ నెబ్యులర్ థియరీ కూడా ఆన్సర్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ క్వశ్చన్ కూడా కొంచెం హోల్డ్ లో పెట్టండి, విల్ చెక్ ఆన్ ఇట్. లేదు అంటే అబ్జెక్షన్ అయినా కూడా పెట్టొచ్చు. నెక్స్ట్, పోల్ స్టార్ కెన్ బి లొకేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఉర్సా మేజర్. లైక్ వైజ్ సిరియస్ కెన్ బి లొకేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్. ఈ యొక్క సిరియస్ అనేది ఎలా మనం లొకేట్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఓరియన్ అనమాట. ఓరియన్ ద్వారా మనం సిరియస్ ని లొకేట్ చేయొచ్చు బికాస్ అది బ్రైటెస్ట్ స్టార్ షైనింగ్ ఇన్ ది స్కై కాబట్టి. నెక్స్ట్, ఆల్ఫా సెంచరీ ఈజ్ అబౌట్ 43 లైట్ ఇయర్స్ అవే ఫ్రమ్ అస్. అంటే ఏంటి అని అంటున్నాడు. 43 లైట్ ఇయర్స్ అంటే ఏంటి, మనం సోలార్ సిస్టమ్ టాపిక్ లోనే డిస్కస్ చేసాం. లైట్ ఇయర్స్ అంటే ఈ యొక్క డిస్టెన్స్, స్పేస్ లో డిస్టెన్స్ ని మనం లైట్ ఇయర్స్ లో మెయింటైన్ చేస్తాం, సోలార్ సిస్టమ్ లో మెజర్ చేస్తామని చెప్పాను అనమాట. సో ఇక్కడ దీనికి మీనింగ్ ఏంటి అంటున్నాడు కాబట్టి ఈ ఆల్ఫా సెంచరీ అనేది ఏదైతే ఉందో దీనికి గనక మనం రీచ్ అవ్వాలి అంటే మనకు అంత టైం పడుతుంది. సింప్లీ డిస్టెన్స్ ఇంత అంటే అంత టైం పడుతుంది మనకు అని మీనింగ్. సో ఒక స్పేస్ షిప్ ని గనక మనం అర్త్ నుంచి మన దగ్గర నుంచి వెళ్ళాలి అంటే అది 4.3 ఇయర్స్ అవుతుంది టు రీచ్ ఆల్ఫా సెంచరీ అనేది మీనింగ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ లాంచ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ మెటీరాలజీ కోసం ఎక్స్క్లూజివ్ గా లాంచ్ చేసినటువంటి శాటిలైట్ ఏంటి, కల్పన 1 అనమాట, రైట్. నెక్స్ట్, ఇఫ్ అర్త్ యాక్సియల్ టిల్ట్ ఇంక్రీజ్ ఇట్ ఫ్రమ్ 23.5 degrees to 30 degrees ఏమవుతుంది, క్లైమేట్ ఎఫెక్ట్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సింప్లీ మీకు గుర్తుంటే సోలార్ సిస్టమ్ లో మనము ఇలా మీకు అర్త్ యొక్క పొజిషన్ అండ్ ఈ యొక్క లాటిట్యూడ్స్ నేను వేసి చెప్పాను. మీకు గుర్తుంటే ఇలా చేంజ్ అయ్యే కొద్ది సీజన్స్ చేంజ్ అవుతుంది, డేట్స్ చేంజ్ అవుతుంది. సో దీన్ని బట్టి సీజన్స్ అనేవి చేంజ్ అవుతాయి. స్ప్రింగ్ కానీ, ఆటమ్ కానీ, సమ్మర్ సాలిస్టిస్, వింటర్ సాలిస్టిస్ అని చెప్పాను. సో ఏమవుతుంది, సీజనల్ వేరియేషన్స్ అనేవి ఇంటెన్సిఫైడ్ గా జరుగుతాయి అనమాట, అంటే చాలా అగ్రెసివ్ గా జరుగుతాయి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సన్ వర్ సడన్లీ రీప్లేస్డ్ బై ఎ బ్లాక్ హోల్ ఆఫ్ ఈక్వల్ మాస్. అంటే సన్ అనేది ఒక బ్లాక్ హోల్ తో గనక రీప్లేస్ చేయబడితే ఇమీడియట్ గా ఏం జరుగుతుంది అర్త్ ఆర్బిట్ కి అని అంటున్నాడు. ఏమీ జరగదండి. మన సన్ చుట్టూ ఎలాగైతే తిరుగుతుందో అర్త్, సేమ్ అలాగే బ్లాక్ హోల్ ఉన్నా కూడా అలాగే తిరుగుతుంది, అంతేగాని ఏ చేంజ్ ఉండదు. సో ఆన్సర్ వచ్చేసి రిమైన్ నియర్లీ ది సేమ్ ఇనిషియల్లీ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కలర్స్ ఆఫ్ ది స్టార్ ఇండికేట్స్. కలర్స్ ఆఫ్ ది స్టార్స్ ఏం చెప్తాయి మనకి,
వాటి యొక్క టెంపరేచర్ గురించి చెప్తాయి. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన క్వశ్చన్. మోస్ట్లీ ఉన్నాయి, మీకు గనక అర్థం చేసుకోగలిగి ఉంటే క్వశ్చన్ ని ఎగ్జామ్ టైంలో ఆ ప్రెషర్ కష్టంగా వచ్చింది పేపర్ అనే థాట్ పక్కన పెట్టి మీరు క్వశ్చన్ పేపర్ ని కనుక అర్థం చేసుకోగలిగి ఉంటే మన క్లాసెస్ కావచ్చు, లేదంటే ఎంసీక్యూ సెషన్స్ కావచ్చు, రివిజన్ సిరీస్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, ఏవైతే జరిగాయో మోస్ట్లీ వాటి నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 50 ఐ కెన్ గ్యారంటీలీ సే 35+ క్వశ్చన్స్ అనేవి మన దాని నుంచి ఉన్నాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ అదొక శాటిలైట్ ప్రోగ్రామ్. ఫాల్కాన్ అండర్ సీ కేబుల్ సిస్టమ్. ఫాల్కాన్ అనేది అండర్ సీ కేబుల్ సిస్టమ్ కరెక్టే, బట్ ఫాల్కాన్ అనేది మనకి రాకెట్ కూడా ఉంది, లైక్ ఫాల్కాన్ 9 అంటాము, బట్ అలా కూడా రావచ్చు ఏమో. సో ఆప్షన్ 2 కూడా ఇది ఇన్కరెక్ట్ అవ్వచ్చు. అండ్ అట్లాంటిస్ కూడా మనకి స్పేస్ మిషన్ కాదు, అది కూడా ఒక స్పేస్ షటిల్ అనమాట. సో 2 and 4 ఇన్కరెక్ట్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఫాల్కాన్ అనేది కాదు, ఫాల్కాన్ 9 ఉంటేనే కన్సిడర్ చేస్తాము అంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్, which technology helps satellites provide real time images? డిజాస్టర్ మేనేజ్మెంట్ కి రియల్ టైమ్ ఇమేజెస్ ప్రొవైడ్ చేయడానికి ఏ శాటిలైట్స్ యూజ్ చేస్తాం? రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద కీ డిఫరెన్స్ ఇన్ ది ల్యాండింగ్ స్ట్రాటజీ బిట్వీన్ చంద్రయాన్ 2 అండ్ చంద్రయాన్ 3? చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది కాబట్టి 3లో మనం ఏం రీప్లేస్ చేసుకున్నాము ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి అంటున్నాడు. సింప్లీ యొక్క ప్రొపల్షన్ ఇంజిన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్యూయల్ కొంచెం చేంజ్ చేసి అడ్వాన్స్డ్ గా యూజ్ చేయడం జరిగింది అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, ఇక్కడ నుంచి బయాలజీ క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. న్యూట్రియంట్స్ దట్ హెల్ప్ ఇన్ బిల్డింగ్ ది బాడీ. మన బాడీ బిల్డ్ చేయడానికి ఏ న్యూట్రియంట్స్ కావాలి? ప్రోటీన్స్ కావాలి. అండ్ మోస్ట్లీ మీరు అబ్జర్వ్ చేశారా, ప్రిలిమ్స్ లో ఎవరైతే ఎన్విరాన్మెంట్ నుంచే క్వశ్చన్స్ వచ్చాయి అన్నారు అందరూ. సో దట్ ఈస్ వై అసలు ఈసారి ఈ పేపర్ లో ఎన్విరాన్మెంట్ నుంచి క్వశ్చన్స్ చాలా తక్కువగా అడిగాడు అనమాట. బయాలజీ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేశాడు, మిగతా కెమిస్ట్రీ టాపిక్స్ ఎక్కువ కవర్ చేసి ఎన్వైరన్మెంట్ టాపిక్ ని చాలా తగ్గించేశాడు. నెక్స్ట్, నేమ్ ది ఫ్యాక్టర్ దట్ డస్ నాట్ రిక్వైర్ ఫర్ ఫోటోసిన్సిస్. ఫోటోసిన్సిస్ కి ఏది అవసరం లేదు. సింపుల్ గా మీకు ఈక్వేషన్ గుర్తున్నా కూడా సరిపోతుంది. ఏంటి? వాటర్ అనేది కార్బన్ డైఆక్సైడ్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లోరోఫిల్ ఏం ఫామ్ అవుతుంది? మనకి గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. C6H12O6 ప్లస్ ఆక్సిజన్ ఫామ్ అవుతుంది, అలాగే వాటర్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఏం అవసరం లేదు ఫోటోసిన్థసిస్ జరగాలంటే. సన్లైట్ అనేది కావాలి, వాటర్ అనేది కావాలి, కార్బన్ డైఆక్సైడ్ అనేది కావాలి. ఏది అవసరం లేదు? ఆక్సిజన్ అవసరం లేదు, ఎందుకంటే ఆక్సిజన్ అనేది బై ప్రోడక్ట్ గా ఇక్కడ ఫామ్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ది గ్లాండ్ విచ్ రిలీజెస్ HCl ఇన్ ది డైజెస్టివ్ ట్రాక్ట్. హ్యూమన్ డైజెస్టివ్ ట్రాక్ట్ లో HCl అనేది ఏ టైప్ ఆఫ్ గ్లాండ్ అంటున్నాడు? అది గ్యాస్ట్రిక్ గ్లాండ్ అవుతుంది అనమాట. రైట్. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రిలీజ్ అవుతాయి కదా, ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ లో వన్ ఆఫ్ ది జ్యూస్ వచ్చేసి హైడ్రోక్లోరిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది ఆర్గానిజమ్స్ దట్ అండర్గో క్యూటానియస్ రెస్పిరేషన్. క్యూటానియస్ రెస్పిరేషన్ అంటే ఏంటి? ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో పోల్ గా కూడా నేను మీకు పెట్టడం జరిగింది. క్యూటానియస్ రెస్పిరేషన్ అంటే ఏవైతే ఆర్గానిజమ్స్ స్కిన్ తో రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది చేస్తాయో వాటిని క్యూటానియస్ రెస్పిరేషన్ ప్రాసెస్ అని అంటాం అనమాట. మరి ఏవేవి ఈ ప్రాసెస్ ఫాలో అవుతాయి అంటే ఫ్రాగ్ అండ్ అర్త్వామ్ ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది ప్లాంట్స్ విత్ ఏరియల్ రూట్స్. ఏరియల్ రూట్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ ఏవి? మనకి మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ అనమాట. ఆప్షన్ 4. వీటినే మడ అడవులు అని కూడా పిలుస్తాం. నెక్స్ట్, హిమోగ్లోబిన్ ఐరన్ ఇచ్చాడు, అలాగే క్లోరోఫిల్ కి పెయిర్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు అనమాట. మనకి ఐరన్ లో హిమోగ్లోబిన్ ఉంటుంది, రైట్. సో క్లోరోఫిల్ లో హిమోగ్లోబిన్ లో ఐరన్ ఉంటుంది, అలాగే క్లోరోఫిల్ లో ఏముంటుంది అంటున్నాడు. క్లోరోఫిల్ లో మనకి మెగ్నీషియం అనేది ఉంటుంది, అందుకే మనకి రెడ్ కలర్ అనేది కూడా రెడ్ పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, ది లార్జెస్ట్ ఆర్టరీ ఇన్ ద హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో లార్జెస్ట్ ఆర్టరీ ఏది? హార్ట్ లో అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అయోటా. నెక్స్ట్, విచ్ టిష్యూ హెల్ప్స్ ఇన్ ది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్ లో వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఏ టిష్యూ హెల్ప్ అవుతుంది అంటున్నాడు. జైలం, ఫ్లోయం, పారెన్కైమా, స్క్లెరెన్కైమా ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ జైలం, ఆప్షన్ 3. నెక్స్ట్, ట్రాన్స్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అకర్స్ త్రూ. ప్లాంట్స్ లో ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అంటే ఏదైతే ఎక్సెస్ వాటర్ కంటెంట్ ఉంటుందో ఆ ఎక్సెస్ వాటర్ కంటెంట్ అనేది దేని ద్వారా ప్లాంట్స్ బయటకు పంపించేస్తాయని అడుగుతున్నాడు. స్టొమాటో ద్వారా బయటకు పంపించేయడం జరుగుతుంది. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్,
సతీష్ వాస్ ఇంజర్డ్ వైల్ ప్లేయింగ్ కబడ్డీ. సో ఇదంతా తీసేస్తే మెయిన్ క్వశ్చన్ ఏంటి మనకి, ప్రివెంట్స్ బ్లడ్ ఫ్రమ్ క్లాటింగ్. ఎందుకు జరుగుతుంది ఇది, ల్యాక్ ఆఫ్ విటమిన్ కే. మరి ఈ యొక్క డిసీజ్ ఏమంటాము, హీమోఫీలియా అంటాం. బ్లడ్ టాపిక్ లో మీకు ఇది వస్తుంది. నెక్స్ట్, ద పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ దట్ కంట్రోల్స్ ఇన్వాలంటరీ యాక్షన్స్ ని కంట్రోల్ చేసేటువంటి పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఏది అంటున్నాడు, సింప్లీ మెడుల్లా ఆబ్లాంగటా అనమాట. నెక్స్ట్, ఐడెంటిఫై ది గ్లాండ్ దట్ సెక్రెట్స్ ఇన్సులిన్. ఇన్సులిన్ సెక్రెట్ చేసేటువంటి గ్లాండ్ ఏది, ప్యాన్క్రియాస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది సీక్వెన్స్ ఆఫ్ ఎ రిఫ్లెక్స్ ఆర్క్. రిఫ్లెక్స్ ఆర్క్ యొక్క సింపుల్ గా ఫ్లో చార్ట్ లాంటిది, లేదంటే ఆ యొక్క ప్రాసెస్ అనేది అడుగుతున్నాడు అనమాట. సో ఫస్ట్ రిసెప్టార్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది, అక్కడ నుంచి సెన్సరీ న్యూరాన్స్ కి వెళ్తుంది, అండ్ దెన్ స్పైనల్ కార్డ్, అండ్ దెన్ మోటార్ న్యూరాన్ కి వెళ్తుంది, తర్వాత ఎఫెక్టార్ కి వెళ్తుంది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది ఆర్గానిజమ్స్ దట్ రీప్రొడ్యూస్ అసెక్సువలీ బై బడ్డింగ్. బడ్డింగ్ ప్రాసెస్ ద్వారా అసెక్సువల్ రీప్రొడక్షన్ జరిగేటువంటి ఆర్గానిజమ్స్ అంటున్నాడు. ఏవేవి, హైడ్రా వస్తుంది. సో హైడ్రా 2 ఆప్షన్స్ లో ఉంది కాబట్టి అమీబా రాదండి, ఈస్ట్ వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్ బికమ్స్ ది ఫ్రూట్. సో ఏ పార్ట్ ఆఫ్ ఫ్లవర్, ఒక ఫ్లవర్ తీసుకుంటే మనం ఆ ఫ్లవర్ లో ఏ పార్ట్ వచ్చేసి మనకి ఫ్రూట్ అవుతుంది అని అడుగుతున్నాడు అనమాట. సో ఏదవుతుంది మనకి, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కనుక మనం ప్లాంట్ లో లేదంటే ఒక ఫ్లవర్ లో తీసుకుంటే మనకి 3 ఉంటాయి, రైట్. స్టిగ్మా, స్టైల్ అండ్ ఓవరీ. ఓవ్యూల్ అనేది ఉండదు. సో ఏది మనకి ఫ్రూట్ అవుతుంది అంటున్నాడు కాబట్టి ఓవరీ అనేది మనకి ఫ్రూట్ అవుతుంది అనమాట. ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేస్తాయి అండ్ సేవ్ చేసుకుంటాయి. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్, ది బేసిక్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ. హెరిడిటీ యొక్క బేసిక్ యూనిట్ ఏంటి, జీన్ అనమాట. ఆప్షన్ 3. ఇదే క్వశ్చన్ రిటర్న్ వైస్ వర్సాలో నిన్న పేపర్ 1 లో అడిగాడు. జీన్స్ యొక్క బేసిక్ యూనిట్ ఆఫ్ జీన్స్ అనేది ఏమవుతుంది అని నిన్న అడిగాడు, ఈ రోజు దాన్ని రివర్స్ క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అ సిగ్నిఫికెంట్ కాజ్ ఆఫ్ ల్యాండ్ పొల్యూషన్. ల్యాండ్ పొల్యూషన్ యొక్క సిగ్నిఫికెంట్ కాజ్ ఏంటి అంటున్నాడు, దేనివల్ల జరుగుతుంది, డిస్పోజల్ ఆఫ్ సాలిడ్ వేస్ట్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ యాసిడ్ రెయిన్. మనం ఎక్స్పెక్ట్ చేస్తూనే వచ్చిన క్వశ్చన్, SO2 and NO2. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, సల్ఫర్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాంట్స్ దట్ కంప్లీట్ దేర్ లైఫ్ సైకిల్ విత్ ఇన్ 1 సీజన్. ఒక సీజన్ లో కంప్లీట్ అయ్యేటువంటి ప్లాంట్స్ యొక్క నేమ్ ఏంటి అంటున్నాడు, వాటిని ఏమంటాం అంటున్నాడు, 1 సీజన్ అంటున్నాడు కాబట్టి వాటిని సీజనల్ ప్లాంట్స్ అంటాం. ఎథనోబాటనీ నుంచి ఎలాంటి క్వశ్చన్ అడగకుండా ఈ క్వశ్చన్ అడిగి మన పేపర్ అయితే జనరల్ సైన్స్ కంప్లీట్ చేశాడు అనమాట. సో దిస్ ఈస్ ద కీ ఫర్ జనరల్ సైన్స్. అండ్ పేపర్ 1 ఇంకా చేయలేదు, ఈ రోజు జనరల్ సైన్స్ అనేది కంప్లీట్ చేశాను. పేపర్ 1 కూడా మీకు అప్లోడ్ చేస్తాను, అండ్ మ్యాథ్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. అలాగే ఎస్ఏ గురించి మీకున్న డౌట్స్ కూడా నేను క్లారిఫై చేస్తాను, రైట్. టెన్షన్ పడకండి, నేను అన్ని కూడా డౌట్స్ మీకు సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.